హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎక్స్‌మెన్. ఈరోజు బ్లెండర్‌లో బ్లెండర్ కిట్ అనే యాడ్ ఆన్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఎడిట్, ప్రిఫరెన్సెస్, ఇక్కడ గెట్ ఎక్స్‌టెన్షన్స్, బ్లెండర్ కిట్, బ్లెండర్ కిట్ ఫ్రీ, ఇన్‌స్టాల్. ఓకే, ఇన్‌స్టాల్ డన్. ఒకసారి యాడ్ ఆన్‌లో చెక్ చేసుకోండి. బ్లెండర్ కిట్ ఇక్కడే ఉంది చూడండి. ఆల్రెడీ టిక్ సెలెక్ట్ అయ్యి ఉంది బ్లెండర్ కిట్. ఇక్కడ మనకి లాగిన్ ఆర్ సైన్ అప్. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. నేను లాగిన్ అవుతాను. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ యువర్ ఏపీఐ కీ అని ఉంది కదా! ఇక్కడ అకౌంట్‌లో ఉన్న ఏపీఐ కీని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయాలి. సో, ఇప్పుడు నేను లాగిన్ అవుతాను చూడండి. ఓకే. ఇందులో మీరు సెట్టింగ్స్ ఇక్కడ యాడ్ ఆన్‌లోకెళ్తే షో ఏపీఐ కీ. ఓకే. దీని మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా అది కీ అనేది కాపీ అవుతుంది. మనకిప్పుడు ఇక్కడ బ్లెండర్‌లో యువర్ ఏపీఐ కీ అనే స్లాట్ దగ్గర పేస్ట్ చేయండి. కంట్రోల్ వి. ఓకే. ఇప్పుడు 3 లైన్స్‌లో సేవ్ అనండి. ఓకే. క్లోజ్. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ యాడ్ ఆన్ షో చేస్తుంది ఇక్కడ. సో, దీంట్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అనే మోడల్‌ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ వీటన్నిటికి లాక్ సింబల్ ఉంది. సో, లాక్ ఉందంటే ఇందులో మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఫ్రీవి అసెట్స్ కావాలనుకుంటే గనక మనం ఈ ఈ యారోలో ఫ్రీ ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇందులో చాలా ఫ్రీ అసెట్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ చాలా ఉంటాయి. సో, ఇక్కడ ఈ యారోని క్లిక్ చేస్తే మీకు అడిషనల్‌గా వస్తుంది ఇట్లా. ఇలా లాంగ్ వస్తుంది. ఈ యారో క్లిక్ చేస్తే సైడ్ బై సైడ్ వస్తుంది. ఓకే. స్క్రోల్ చేస్తే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రీ అని సెర్చ్ చేశాను గనక ఇందులో నాకు నచ్చిన మోడల్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం అనుకోండి. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా లోడ్ అవుతుంది చూడండి. మనకి బ్లెండర్‌లో ఇంపోర్ట్ అవుతుంది. డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్. ఓకే. ఇంపోర్ట్ అయిపోయింది. ఇది క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఇది. చాలా బాగుంది. మనం ఒకసారి రెండరింగ్ మోడ్‌లో చూద్దాము. రెండరింగ్ మోడ్‌లో చూడండి. అట్లాగే ఇప్పుడు దీనికి నేను ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో ఇక్కడ మనకి ఏముంటాయి చూడండి. మోడల్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, అట్లాగే సీన్స్ ఉన్నాయి, అట్లాగే హెచ్‌డిఆర్ఐ ఉన్నాయి, అట్లాగే బ్రషెస్, నోడ్ గ్రూప్స్, ప్రింటబుల్ 3D మోడల్స్, అట్లాగే యాడ్ ఆన్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను హెచ్‌డిఆర్ఐని యాడ్ చేయాలనుకుంటున్నాను. హెచ్‌డిఆర్ఐలో నేను ఇక్కడ ట్రీ అని ఉంటే ఆటోమేటిక్‌గా ట్రీ అని వస్తున్నాయండి. నేను సన్‌సెట్ యాడ్ చేస్తాను. సన్‌సెట్. సో, ఇక్కడ మనకి నచ్చిన సన్‌సెట్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి హెచ్‌డిఆర్ఐ ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి రిజల్యూషను అడుగుతుంది. నేను 2K ఓకే చేసేస్తున్నాను. ఓకే. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మనకి హెచ్‌డిఆర్ఐ ఇంపోర్ట్ అయిపోయింది. సో, ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మెటీరియల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి డిఫాల్ట్ క్యూబ్‌కి ఏ మెటీరియల్ యాడ్ చేయలేదు కదా! మనం ఇక్కడ చూడండి. ఏ మెటీరియల్ యాడ్ చేయలేదు. వైట్ ఉంది. వైటే వచ్చింది. ఇప్పుడు మనం మెటీరియల్ కూడా యాడ్ చేద్దాం చూడండి. మెటీరియల్‌లో రాక్ అని యాడ్ చేస్తున్నాను నేను. రాక్ ఏదో ఒకటి ప్రస్తుతానికి నేను ఇది క్లిక్ చేశాను. చూడండి. రాక్ అనేది మెటీరియల్ కూడా యాడ్ అవుతుంది. ఇందులో ఉన్న ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా దీంట్లో చాలా అసెట్స్ ఫ్రీగా ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనకి మోడల్స్, సీన్‌లో ఏది అవసరమైతే అది యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అట్లాగే ప్రీమియం తీసుకుంటే మనకి ఇంకా ప్రీమియం అసెట్స్ యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. అంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.